హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీకు ఈరోజు HTML గురించి ఇంకా బేసిక్స్ మీకు చెప్దామని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మనం మామూలుగా ఇంతకుముందు వీడియోలో మీరు HTML ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఏ విధంగా సేవ్ చేయాలో చూపించాను కదా. ఓకే, మనం HTML ఓపెన్ చేస్తున్నాం. ఓకే, Ctrl+R, అందులోపల మీరు నోట్ ప్యాడ్ అంటే రన్ అని వచ్చింది కదా, ఇందులో నోట్ ప్యాడ్ అని కొట్టండి. ఓకే, నోట్ ప్యాడ్ కొట్టిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా నోట్ ప్యాడ్ ఓపెన్ అయింది. మన నోట్ ప్యాడ్ లోపల ఇంతకుముందు ఏ విధంగా HTML ఓపెన్ చేయాలి, ఏ విధంగా సేవ్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు HTML ప్రోగ్రామ్ను మనం రాయడానికి అందులో యూజ్ చేసేటటువంటి ట్యాగ్స్ అవి ఏంటి, వాటి వల్ల మనం ఎలాంటి సైట్ కానీ అదే వెబ్ డిజైనింగ్ ఏ విధంగా మనం చేయొచ్చు అనేది మీకు నేను చూపించబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, సరే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడండి, నోట్ ప్యాడ్లో మీకు ఆల్రెడీ నేను ట్యాగ్స్ అని కొట్టి పెట్టాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, అదే చూసారు కదా. ఈ విధంగా మనం HTML ప్రోగ్రామ్ రాయడానికి మెయిన్గా ఏం కావాలని చెప్పాను, మనకు HTML అని ఇట్లా ఈ విధంగా 2 బ్రాకెట్స్లో కొట్టాం. అంటే దీన్ని ఏమంటాం అంటే ఓపెనింగ్ అంటాం అన్నట్టు. ఇది ఉంది కదా, ఇది ఓపెనింగ్ బ్రాకెట్స్ అంటాం. సరే, HTML క్లోజ్ అవ్వడానికి ఏ విధంగా ఉంటుంది, ప్రతి ప్రోగ్రామ్ ఏదైనా సరే HTMLలో మీరు రాసే ప్రతిదీ ఏదైనా సరే క్లోజింగ్ ఇవ్వాలని అంటే అనే విధంగా స్లాష్ అని కొట్టి మళ్ళీ HTML కొడితే క్లోజింగ్ బ్రాకెట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా HTML లోపల మీరు టైటిల్స్ ఇవ్వాలని అనుకుంటే సేమ్ యాస్టీజ్గా ఈ విధంగా ఓపెన్ బ్రాకెట్స్ ఇచ్చి ఈ విధంగా టైటిల్ ఇచ్చారు కదా, ఈ విధంగా టైటిల్ ఇచ్చారు. మరి క్లోజ్ చేయాలని అంటే ఈ విధంగా మళ్ళీ యాస్టీజ్గా బ్రాకెట్ రాసి ఈ విధంగా స్లాష్ టైటిల్ ఈ విధంగా ఇవ్వండి. అంతేకాకుండా బాడీ. ఓకే ఫ్రెండ్స్, మరి బాడీ అంటే మీకు ఏమని చెప్పానంటే బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇందులో మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కానీ తర్వాత ఫోర్గ్రౌండ్ కానీ కలర్స్ ఇవన్నీ కూడా మనం ఏదైనా ఇవ్వచ్చు. లేకపోతే బాడీ లోపల మనం ఏ విధంగానైనా సరే మనం ఏవైతే ప్రోగ్రామ్ రాస్తున్నామో ఆ ప్రోగ్రామ్ మనం ఇందులో ఇవ్వచ్చు. దీనికి కూడా మనం ఎండ్ ట్యాగ్ ఇవ్వాలని అంటే యాస్టీజ్గా ప్రతిదానికి ఇక్కడ స్లాష్ అని ఇచ్చి బాడీ అని కొడితే ఇది ఎండ్ ట్యాగ్ అయిపోతుంది. అంతేకాకుండా H1 H6 అని ఇచ్చాను. ఓకే, H1 H6 అంటే ఏంటంటే మనకు హెడ్డింగ్స్ ఉంటాయి. ఇందులో ఈ హెడ్డింగ్ లెవెల్స్ అనేటటువంటివి 6 ఉంటాయి. H1 H2 H3 H4 H5 H6. ఆ H2 H3 H4 H5 అనేది మీకు రాయలేదు, H6 వరకు మాత్రమే ఉంటాయి. అంటే హెడ్డింగ్స్ అనేటటువంటి మనం టైటిల్ లోపల ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్ చదవాలనుకోండి, అందులో పెద్ద హెడ్డింగ్ ఉంటుంది, తర్వాత కొంచెం చిన్న హెడ్డింగ్ ఉంటాయి, తర్వాత మ్యాటర్ ఏ విధంగా ఉంటుంది, మామూలుగా నార్మల్ ఫాంట్ లోపల ఉంటుంది. అట్లాంటివి రాయడానికి మనకు ఈ హెడ్డింగ్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. తర్వాత ఇంకోటి ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మర్క్యూజ్ అని ఉంది ఒకటి. అంటే ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా సరే స్క్రోలింగ్ చూస్తూ ఉంటాం, మనం టీవీ లోపల కానీ స్క్రోలింగ్ చూస్తాం. అదే మన వెబ్సైట్ లోపల కూడా మీద ఇట్లా న్యూ వన్ బటన్తో మనకి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆ స్క్రోలింగ్స్ అనేటువంటి రావడానికి ఈ ట్యాగ్ మనం వాడతాం, మర్క్యూ అంటారు దీన్ని మనం ఎండింగ్ రాయాలని అంటే మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ఇట్లా స్లాష్ ఇచ్చినామంటే ఇది ఎండింగ్ అయిపోతుంది, అది స్లాష్ ఇచ్చినామని అంటే అది స్టార్టింగ్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొకటి మనకు ఉంది, ఇంకో ట్యాగ్ ఉంది, LI అని ఉంది. LI అని అంటే ఏంటంటే లిస్టెడ్ ఐటమ్స్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, లిస్టెడ్ ఐటమ్స్. తర్వాత నెక్స్ట్ దీని కూడా మళ్ళీ ఓపెనింగ్, ఇది క్లోజింగ్ అని అంటే ముందట మనం స్లాష్ పెడితే అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ OL అని ఉంది. OL అని అంటే ఏంది, ఆర్డర్డ్ లిస్ట్. ఏదైనా సరే మనం ఆర్డర్ లోపల మనం కొట్టుకోవడానికి అంటే టైప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ ML అని ఉంది. ML అని అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత B అని అంటే బోల్డ్, I అని అంటే ఇటాలిక్, U అని అంటే అండర్లైను. ఓకే ఫ్రెండ్స్, BR అని అంటే న్యూ లైను, HR అని అంటే హారిజెంటల్ లైను, హారిజెంటల్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత నెక్స్ట్ A అని అంటే యాంకర్ ఫర్ హైపర్ రిఫరెన్స్ అని అంటారు. A అని అంటే దీనికి కూడా ప్రతిదానికి కూడా మీరు ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఓపెనింగ్ రాశారంటే దాని క్లోజింగ్ కంపల్సరీ ఆ బ్రాకెట్లో ముందు స్లాష్ అని ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫామ్, మీరు ఏదైనా సరే వెబ్సైట్ లోపల మీరు ఫామ్ను కనుక నింపడానికి మీకు ఇట్లా ఫామ్స్ లోపల అలా వస్తాయి కదా, కాలమ్స్ వస్తాయి కదా, అట్లాంటివి ఇవ్వడానికి మీకు ఫామ్స్ వాడతాం. తర్వాత టేబుల్స్ అని అంటే మామూలుగా మనం ఏదైనా సరే ఒక డాటాను టేబుల్ రూపంలో కూడా మనం ఇందులో డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్ IMG అని అంటే ఇమేజ్ అన్నట్టు. ఇమేజ్ అని అంటే మనం ఏదైతే వెబ్ డిజైనింగ్ ఉంటుందో అందులో మనం కంపల్సరీ ఇమేజ్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇది. తర్వాత నెక్స్ట్ దీని కింద ఎంబెడ్ అని ఉంది, చూసారా, ఎంబెడ్. ఈ ఎంబెడ్ అని అంటే ఏంటంటే టు లోడ్ మల్టీమీడియా ఫైల్స్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, మల్టీమీడియా ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా ఈ ఎంబెడ్ ద్వారా మనం లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఒకేసారి ఇక్కడ టేబుల్ అనేది డబుల్ వచ్చింది. తర్వాత సెంటర్ అని అంటే మనం ఏదైనా సరే మనం టైప్ చేసినటువంటి మ్యాటర్ కానీ బాడీలో మనం టైప్ చేసుకుంటాం కానీ దాన్ని అంతా కూడా మనం సెంటర్లో ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ఫాంట్ అని అంటే మీకు తెలిసిందే, కలరింగ్ కానీ తర్వాత నెక్స్ట్
ఏదైతే సైజు ఉంటుందో ఫాంట్ సైజు, లేకపోతే ఆ ఫాంట్ లోపల కూడా కొన్ని మన స్టైల్స్ ఉంటాయి. అట్లాంటి డిఫరెంట్ స్టైల్స్ని కూడా మీరు ఇందు లోపల రాసుకోవచ్చు. మీరు ఇందు లోపల మెయిన్ మీరు బేసిక్ కూడా గుర్తుంచుకోండి, కంపల్సరీ మీరు ఒకటి ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఓపెనింగ్ లోపల HTML రాశారు కదా, దాని క్లోజింగ్ ఏమని రాయాలి, /HTML. టైటిల్ అని రాశారు కదా, దానికి క్లోజింగ్ ఏమి వేయాలి, /టైటిల్. ఇట్లా బాడీ ఉంది కదా, ప్రతి దానికి H1 ఉంది కదా, మళ్ళీ దాని ఎండింగ్ కూడా /H1. ప్రతి దానికి కూడా మీరు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీ కామెంట్ మీద ఏమన్నా అమూల్యమైన సందేశాలు ఉంటే కామెంట్ రూపంలో మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.